N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య చంద్రబాబు మద్యం విధానంతో నేరాలు పెరిగాయని వ్యాఖ్య. మద్యం నియంత్రణపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్న కారుమూరి. ప్రజల ఆరోగ్యాన్ని మద్యం ఆదాయానికి పరంగా పెట్టొద్దని వెల్లడి. ఎల్నినో ప్రభావం తెలిసినా రైతులను పట్టించుకోలేదన్న శ్రీకాంత్ రెడ్డి. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం. వర్షాభావంపై ముందస్తు చర్యలు ఎందుకు లేవని ప్రశ్న. రైతుల కోసం సమగ్ర సాగునీటి ప్రణాళిక. హైదరాబాద్ లో మెఫెంటెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం. 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్లు స్వాధీనం. ఇంజెక్షన్ల అక్రమ దందాకు చెక్. అక్రమ ఇంజెక్షన్లపై విక్రయంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ చర్యలు. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్. కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు. సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ నేతలు. సురేఖ వ్యవహారంపై అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ లో ఉత్కంఠ. పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన సాహిల్ కు న్యాయం చేయాలన్న రాహుల్. సాహిల్ పై దాడికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రాహుల్. విద్యార్థులపై హింసను సహించేది లేదని వెల్లడి. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం వల్లే నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సమయంలో మద్యాన్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతామని విమర్శించారు. ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం తాగేందుకు ప్రభుత్వం అనుమతులు, లైసెన్సులు ఇచ్చిందని ఆరోపించారు. మద్యం వినియోగం పెరగడం వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాలు ఘోరాలకు ప్రభుత్వ మద్యం విధానమే కారణమని విమర్శించారు. మద్యం నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం విక్రయాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. యువతపై మద్యం ప్రభావం పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు ఘోరాలు మొన్నటిగా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి, కారుతో గుద్ది దాన్ని ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఒకటి కాదు, రెండు కాదు, 3 జిల్లాల్లో 3 సంఘటనలు, ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2, తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3, భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నల్ని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే 2 యువకులు బెల్ట్ షాపులో మద్యం కొని ఫుల్లుగా తాగి హైవే మీదకి ఎక్కితే 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ మద్యం, అది కూడా మన మొలకల చెరువు బ్రాండో మరి ఇబ్రహీంపట్నం బ్రాండో క్లారిటీ ఇంకా రాలా. సో ఈ బ్రాండ్లు తాగి ఇది చూస్తే మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, వాళ్ళే చచ్చిపోతారు. మద్యం తాగి వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మద్యం పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి హత్యలు. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సుష్మిత వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ బహిరంగంగా ఎందుకు ఖండించలేదని కొందరు ప్రశ్నించారు. తనకు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని ఆమె చెప్పడంపైన పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు మరింత ముందుకు వెళ్లి కొండా సురేఖను రాష్ట్ర కేబినెట్ నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసేవారు ఏ స్థాయి నాయకులైనా అధిష్టానం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై
ఏఐసీసీ, టీపీసీసీ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అంతర్గత విభేదాలు బహిరంగంగా మారడం పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. సమస్యను పార్టీ అంతర్గత వేదికపైనే పరిష్కరించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ సీఎంనే మేం చేసినాం, పీసీసీనే మేం చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్ లా. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెస్, అదేవిధంగా కచ్చ కాంగ్రెస్. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికి తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. పార్టీలో విడంబోజు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్ గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కఠినమైన చర్యలు ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు కూడా కలిసి రిపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో మా వాళ్ళు పడొద్దని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో గొంతు కలిపి మాట్లాడొద్దని మా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా ఎవరైనా కాంగ్రెస్ క్రమశిక్షణకు విరుద్ధంగా మాట్లాడితే కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధిష్టానాన్ని కోరారు. షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య పూర్తి చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లకు తగిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా స్టైఫండ్ సవరణ పెండింగ్ లో ఉండడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో పని గంటలు ఎక్కువగా ఉంటాయని, రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ధర్నా సందర్భంగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై అధికారులతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. PhD students and PhD people are coming into the professor posts of anatomy, physiology and microbiology. This is affecting the MD people who have finished our anatomy, physiology and microbiology and are coming up for taking the assistant posts. So this is we have started the strike and it's been 11 days. For the initial few days we have only stopped OPD and IPD services, and now since Monday we have stopped emergency services. As junior doctors we are not taking up our emergency duties and we are sitting for a strike over here, sir. So I'm Dr. Rachna, I'm a second year postgraduate studying in Siddhartha Medical College. So we have 3 primary demands. One of them is about the recruitment of MSc PhD candidates more than the required NMC norms, and second one is about the increment of age of retirement to 65 years, and also about the revision of stipend for junior residents and senior residents, also for interns, BDS interns and also MDS residents as a whole. So both the medical and dental fraternity as a whole we are talking about. So these are very serious problems. These are not just about the small tenure jobs which are of senior and junior residents, but also the quality of education which will be affected due to the recruitment of MSc PhD candidates, and also due to the recruitment of due to the increment of age to 65 years, there will be decrease in
vacancies for the upcoming junior residents and senior residents. ఢిల్లీలో ధర్నా సందర్భంగా పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన విద్యార్థి సాహిల్ కు న్యాయం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సాహిల్ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించే వరకు పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను తెలియజేస్తున్న విద్యార్థులపై హింసకు పాల్పడడం సరికాదన్నారు. నిరసన కార్యక్రమాల సమయంలో విద్యార్థుల భద్రతకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన సాహిల్ కు న్యాయం జరిగే వరకు అంశాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయకూడదని పేర్కొన్నారు. जिसमें साफ लिखा है कि इनके शरीर में 200 से ज्यादा छर्रे हैं, आंख में 3 छर्रे हैं, आंख इनकी खो गई है, उस आंख से वो नहीं देख पाएंगे और इनके दिल के पास, बिल्कुल दिल के पास छर्रे हैं जो छुए नहीं जा सकते हैं. दिल्ली पुलिस ने कहा कि हमने छर्रे नहीं चलाए, तो एक ही सवाल है, अगर आपने नहीं चलाए तो किसी ने तो ये छर्रे चलाए होंगे, शायद किसी और ने इन पर छर्रे चला दिए, और अगर किसी और ने नहीं चलाए तो पता नहीं, शायद इन्होंने ही छर्रे चला दिए होंगे. मगर क्राइम तो हुआ है क्योंकि इनके शरीर में छर्रे हैं. हम सिर्फ ये कह रहे हैं कि एफआईआर दर्ज कीजिए, एफआईआर दर्ज कीजिए. हिंदुस्तान का एक युवा है, उनकी मम्मी यहाँ पे ज्योति खड़ी है, उनके पिता दीपक है, साहिल है ये, और हम सिर्फ ये कह रहे हैं कि प्लीज एफआईआर दर्ज कीजिए. अंदर से हमें बताया जा रहा है कि देखिए ऊपर से ऑर्डर आया है, एफआईआर नहीं हो सकता है. सिंपल सी बात है, जब तक एफआईआर नहीं होगा तब तक हम यहाँ से नहीं हिलने वाले हैं. सिंपल सी बात है, एफआईआर करना होगा. इस देश में लाखों लोगों के साथ ये अन्याय होता है, महिलाओं के साथ होता है, जिनका रेप किया जाता है उनके साथ होता है, गरीबों पर ये किया जाता है, हर रोज किया जाता है. और ये नई दिल्ली में कनॉट प्लेस में आपकी आंखों के सामने किया जा रहा है. इसीलिए हम सिर्फ एक मांग है हमारी, एफआईआर, डीडीआर और जो इन्वेस्टिगेटिव ऑफिसर है उसका आप नाम हमें बता. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా తాగునీటి సమస్య, విద్యుత్ పోల్స్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్యలను ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ భవనానికి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొన్ని పనులను పంచాయతీరాజ్ నిధులతో, మరికొన్ని సంబంధిత శాఖల నిధులతో చేపడతామని తెలిపారు. గ్రామంలో సాధ్యమైనంత మేర ప్రతి సమస్యను పరిష్కరించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా స్థానిక అవసరాలపై స్పష్టత వస్తుందన్నారు. మండపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై సరైన చర్చ జరగలేదని విమర్శించారు. తండ్రి కొడుకుల గొప్పలు చెప్పుకునేందుకే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సభలో చర్చ జరగలేదని ఆరోపించారు.
ఉపాధి అవకాశాలు లేక యువత ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా సమావేశాల్లో సమగ్ర చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే కీలక అంశాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలన్నారు. రైతులకు సాగునీరు, పంటల పరిస్థితి, యువతకు ఉపాధి, మహిళల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తితే వాటిపై సమగ్ర చర్చ జరగాలని కోరారు. ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. చర్చల ద్వారా కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆశగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే 4 రోజుల నుంచి చర్చలు మొదలయ్యి అసెంబ్లీ ప్రారంభమైన రోజుని మొట్టమొదటి రోజుని ఈ విద్యాశాఖ మంత్రి ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నాడో ఆయన మొట్టమొదటి రోజు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ డిఎస్సి మీద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి డిఎస్సిలో ఏమి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా చేసాం, మేము 16,000 మందికి మరి ఉద్యోగాలు ఇచ్చాం, టీచర్ ఉద్యోగాలు అని చెప్పేసి చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటూ దాంతో పాటు గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక్కో టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అనేటువంటిది కూడా అసత్యమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది గత ప్రభుత్వంలో కూడా. దీంతో పాటు పి సింధు అనేటువంటి వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామనేటువంటిది చెప్పడం జరిగింది. అనేక విషయాలు ఇది నేను చెప్పేటువంటిది కాదు, మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తూ రిటర్న్గా కూడా ఆయన సభ్యులకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్లోనే ఉంది వివరాలన్నీ. సరే, అసెంబ్లీలో అడిగేటువంటి వాళ్ళు ఎవరో లేరు. అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, ప్రతిపక్షం అనేటువంటిది అక్కడ లేదు. ప్రతిపక్షం లేనప్పుడు ఈ కూటమి నాయకులు లోకేష్ గారు మాట్లాడుతుంటే బలాలు సరిసేవాళ్ళు తప్పితే ఆహా ఓహో అని చెప్పేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఆయన ఈయన పొగుడుతాడు, ఈయన ఆయన పొగుడుతాడు. ఏదో అద్భుతాలు చేసేసినట్టు. ఏంటి మీరు చేసేసినటువంటిది? 4 రోజులు సమావేశాలు పెట్టి మీరు మొట్టమొదటి రోజుని అసెంబ్లీలో ఈ విషయాల మీద మాట్లాడి ప్రతిపక్షం ఉన్నటువంటి కౌన్సిల్కి వచ్చేటప్పటికి మీరు సమాధానం చెప్పకుండా దాని మీద చర్చకు రాకుండా పారిపోయేటువంటి విధానం. అసలు మీ యొక్క అవినీతి ఏంటనేటువంటిది, ఆ డిఎస్సిలో తప్పులు జరిగినాయని చెప్పడానికి ఇక్కడ మీరు 4 రోజుల్లోనే 1 రోజు కూడా సభ సమాధానం చెప్పకపోవటంలో, ఆ విషయాన్ని చర్చకు కూడా రానివ్వకుండా మీరు దాటేసేటువంటి విధానం చేశారంటే దీని మీద ఏమనుకోవాలి? నల్గొండ జిల్లాలో హత్యకు గురైన ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి మృతికి సంతాపంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ట్రాస్మా ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను క్రమశిక్షణగా ఉండాలని మందలించినందుకు ప్రధానోపాధ్యాయురాలిని హత్య చేయడం అత్యంత దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు విధులు నిర్వహించే సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు సూచనలు చేసే ఉపాధ్యాయులపై ప్రతీకార చర్యలు జరగకుండా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు
నిలిపే టీచర్లకు రక్షణ. మన నల్గొండ జిల్లాలో మా శ్రీమతి రూపారెడ్డి మేడం గారిని అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లతో ఆ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి చంపడం అంటే చాలా బాధాకరం. దీనికి సమీపంగా ఈరోజు హుస్నాబాద్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా ఆ మేడం గారికి ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. జోహార్ జోహార్. నల్గొండ జిల్లా ఒక పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారిని అత్యంత దారుణంగా అదే స్కూల్కి సంబంధించిన 10th క్లాస్ విద్యార్థులు క్రూరంగా చంపడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమిటంటే విద్యార్థుల క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఆ ప్రిన్సిపాల్ మేడం వారిని స్కూల్ నడుస్తున్న తరుణంలో వారిని మందలించి మీరు మొబైల్ తీసుకురావద్దు, మీ యొక్క చర్యలు వేరే విధంగా ఉన్నాయి అని వాళ్ళని మందలించి, అంటే ప్రతి ఉపాధ్యాయులైనా పిల్లలను మంచి క్రమశిక్షణతో నడవాలని, పేరెంట్స్ మనల్ని నమ్మి పంపించారు కాబట్టి వాళ్ళకు నైతికతలు నేర్పాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా పిల్లలను మందలించి ఆ అబ్బాయి హాస్టల్లో ఉండే అబ్బాయిని మందలించి అతన్ని డే స్కాలర్గా మార్చడం జరిగింది. మార్చిన తరుణంలో ఆ విద్యార్థి మరియు ఇంకొక విద్యార్థి కలిసి ఆ ఇద్దరు పిల్లలు ఆ ప్రిన్సిపాల్ మేడంని టార్గెట్ చేసి అంటే ఇందులో ప్రిన్సిపల్ మేడం తప్పిదం ఏమున్నది, పిల్లల్ని పేరెంట్స్ పంపించారు కాబట్టి వారిని మంచి నైతిక విలువలు అలవరించి అది మంచి క్రమశిక్షణ నడిచి మంచి మార్కులతో మంచి విలువలతో పేరెంట్స్ అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేడము ఏ లాభం లేకుండా, అంటే ఉపాధ్యాయులు అంటేనే సమాజ నిర్మాతలను వాళ్ళు తయారు చేసేవారు కాబట్టి అందులో భాగంగా ఈ టీచర్ అంటే ప్రిన్సిపాల్ మేడం వాళ్ళని మందలించి డే స్కాలర్గా మార్చడం తరుణంలో ఒక 5 రోజుల పాటు ఆ ప్రిన్సిపాల్ మేడంను వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. మేడం ఎటు వెళ్తుంది, మేడం డబ్బులు తీసుకెళ్తుందా, మేడం ఏం చేయాలి అనే విధానంలో ఒక పెద్ద పాయింట్ ఆఫ్ అంటే టార్గెట్ చేసి, అంటే ఒక పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసినట్టుగా ఒక ఉపాధ్యాయురాలని టార్గెట్ చేసి వాళ్ళు చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లలు ఏం తెలియదు, బట్ వాళ్ళు ఏ విధంగా చేయాలని సోషల్ మీడియాలో ఈజీ మనీ వే అనే యాప్ అనే దాన్ని ఓపెన్ చేసి ఈజీ మనీ ఏ విధంగా పొందాలి, అంటే ఏ విధంగా పొందాలి, ఒక మనిషిని టార్గెట్ చేయాలి. ఆ మనిషి ఎవరంటే వాళ్ళ ప్రిన్సిపాల్ అదే స్కూల్లో అవమానించింది కాబట్టి అవమానించిన టీచర్ను మనం ఏ విధంగానైనా చంపాలనే దురుద్దేశంతో 5 రోజులు పరిశీలించి అబ్జర్వ్ చేసి ఆ మేడంను వాళ్ళు ఫాలో అయ్యి ఆ యొక్క వీడియోలు కూడా మనకు రావడం జరిగింది. ఆ మేడం ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థులు ఇద్దరు అంటే డబ్బుకు ఆశపడి మరియు అదేవిధంగా ప్రిన్సిపాల్ మీద కక్ష పెట్టుకొని వాళ్ళు ఆ మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 27 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా ఒక పెద్ద ఉగ్రవాద నక్సలైట్ చంపే విధానంగా ఒక 16 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు ఈ విధమైన కార్యక్రమానికి పాల్పడ్డారంటే ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. దీనికి నిరసనగా హుస్నాబాద్ ట్రస్మా నుండి ఇవాళ మేము ప్రవృత్తుల ర్యాలీ తీసి ఆ మేడం ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు మరి వేరే విద్యార్థులు ఎవరు కూడా దీన్ని ఫాలో కావద్దని, అందరికీ విద్యార్థులకు ఈ విధంగా జరిగితే అత్యంత శిక్షలు కఠినంగా ఉంటాయని విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మనము క్రమశిక్షణ మరి నైతిక విలువలు పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో మనం వస్తే ఈరోజు మనము చాలా ఆగమ్య గోచరానికి గురైన పరిస్థితి టీచర్లందరికీ. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వీటి కఠినమైన చర్యలు తీసుకోవాలనే విద్యార్థులపైన హుస్నాబాద్ మండల తరఫున మేము కోరడం జరుగుతుంది. జోహార్. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై ఆరోపణలు చేస్తోంది. ఈ 2 అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారని చెప్పారు. డిఎస్సి కుంభకోణంపై తాము కోరుతున్న సీబీఐ విచారణతో పాటు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న గ్రూప్ 1 నియామకాలపై కూడా సీబీఐ విచారణ జరగాలని కోరుతున్నామని అన్నారు. 2 అంశాలపై ఒకే విధమైన దర్యాప్తు జరిపించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంకొక వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవస్థల్ని ధ్వంసం చేయటం, నూతన వ్యవస్థల్ని నిర్మించలేకపోగా తను చెప్పిందే వేదమన్నట్టుగా నమ్మండి లేకపోతే మీ అంతు చూస్తాననే అది ఒక చేతగాని అనుభవం. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి రాష్ట్రం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు
పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్. హీ త్రో ఏ ఛాలెంజ్ టు ది చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడుకి. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, డిఎస్సి అనేది ఒక కన్వీనియంట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టుకునే ఒక డిపార్ట్మెంట్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. డిఎస్సిలో జీవోలు 1, 2, 3, 4 మార్చుకుంటూ వెళ్ళిపోయారు. డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాడికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ వాడిని పక్కకు తోసేశారు. ఈ అవకతవకలన్నీ జరగటానికి కారకులు ఎవరు, దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి అని అడిగాం. అరే దానికి ఎన్ని సవాళ్ళు ఇసిరారో. పోనీ మేము అనుకున్నాం, మేము ఎలాగో అసెంబ్లీకి పోవట్లేదు, అసెంబ్లీలో దీన్ని ఏమన్నా చర్చిస్తారేమో అని అనుకుంటే, అసెంబ్లీ జరిగే 4 రోజుల ముందు ఫెయిలర్స్ ఏంటంటే అసెంబ్లీలో దాని సంగతి తెలుస్తామన్నారు. పోనీ కౌన్సిల్లో మేము ఉన్నాం కదా, అక్కడ కూడా వస్తుంది అనుకున్నాం. ప్రతిపక్ష పార్టీ లేని చోట దాని గురించి రకరకాలుగా మాట్లాడి, ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట పారిపోయినటువంటి విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజమైనటువంటి హైదరాబాద్ లో మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ లో సుమారు 45,000 రూపాయల విలువైన మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఖాళీ ఇంజెక్షన్ ప్యాకెట్లు, 4 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా ఔషధాలు, ఇంజెక్షన్లు విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న మరికొందరిని గుర్తించేందుకు విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. నిషేధిత, నియంత్రణ ఔషధాలను అనుమతులు లేకుండా విక్రయించడం చట్టవిరుద్దమని పోలీసులు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా పరిస్థితులను కూడా ప్రభుత్వం ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు, పంట రక్షణ చర్యలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని నింపకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కృష్ణా ప్రాంతంలో 3 పంటలు పండే భూములను కూడా నీటి కొరతతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోందని డిమాండ్ చేశారు. వర్షాలపై ఆధారపడే రైతులకు ముందస్తు హెచ్చరికలు, ప్రత్యామ్నాయ సాగు పంటలు చర్యలు, పంట నష్టపరిహారం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుని ప్రాంతాల వారీగా సాగునీటి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరైన రీతిలో ఇచ్చి కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేకపోగా ఎలినో అనేటువంటిది వస్తుంది. ఎలినో ప్రభావం వల్ల చాలా వర్షాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నా. ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా ఎలినో అదేదో ఇంకొక రకంగా తనను వాడుకోవాలి, ఎప్పుడో ఒక మాట అంటుంటాడు. కష్టాలలోనే అవకాశాలు ఎత్తుక్కొని ప్రజలు దాంట్లో మనం దూరిపోవాలన్నటువంటి మాట తను ఎప్పుడు అంటుంటాడు. ఆ ఎలినోను కూడా తను పబ్లిసిటీకి వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పదం వాడుతూ చెప్తున్నాడు. కానీ ఇది ఒక కంటింజెన్సీ ప్లాన్ అటువంటిది చెయ్యాలి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా రైతులకు అండగా నిలబడాలి అటువంటి ఒక్క ప్లాన్ కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. మరొక పక్కన ఎన్నో పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిగా రిజర్వాయర్లకు నీళ్లు రావు పరిస్థితులు అనుకున్నాం. కానీ అదృష్టం కొద్దో ఇంకొకటో వెస్టర్న్ ఘాట్స్లో కురిసినటువంటి కొంత వర్షపాతం వలన శ్రీశైలంకు మంచినీళ్ళే వచ్చాయి, బాగానే వచ్చాయి. ఆల్మట్టి పూర్తిగా నిండింది. మరొక పక్కన ఆల్మట్టి ఈ రోజా రేపా అన్నటువంటి దాన్ని కూడా ఇంకొక 100 టీఎంసీలకు పెంచాలన్నటువంటి ఆలోచన కర్ణాటక ప్రభుత్వం చేస్తుంటే కనీసం దాన్ని మాట వరుసకైనా మాట్లాడడంలే. నారాయణపూర్, జూరాల నుండి శ్రీశైలంకు ఒక రకమైనటువంటి నీళ్లు వచ్చినాయి. దాదాపుగా 215 టీఎంసీలు పూర్తి సామర్థ్యమైనటువంటి శ్రీశైలంలో 190 టీఎంసీల వరకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ని నిల్వ చేసి, ఆ నీటిని నిల్వ చేసి రిజర్వాయర్లన్నీ కూడా నింపుకున్న తర్వాత మిగిలినటువంటి ప్రాధాన్యతనివ్వాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ఒక పక్కన ఇటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతో చంద్రబాబు మద్యం విధానంతో నేరాలు పెరిగాయని వ్యాఖ్య, మద్యం నియంత్రణపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్న కారుమూరి, ప్రజల ఆరోగ్యాన్ని మద్యం ఆదాయానికి పణంగా పెట్టొద్దని వెల్లడి. ఎల్నినో ప్రభావం తెలిసినా రైతులను పట్టించుకోలేదన్న శ్రీకాంత్ రెడ్డి, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం, వర్షాభావంపై ముందస్తు చర్యలు ఎందుకు లేవని ప్రశ్న, రైతుల కోసం సమగ్ర సాగునీటి ప్రణాళిక. హైదరాబాద్ లో మెఫెంటెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం, 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ల స్వాధీనం, ఇంజెక్షన్ల అక్రమ దందాకు చెక్, అక్రమ ఇంజెక్షన్లపై విక్రయంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ చర్యలు. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్, కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు, సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ నేతలు, సురేఖ వ్యవహారంపై అధిష్టాన నిర్ణయం కోసం కాంగ్రెస్ లో ఉత్కంఠ. పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన సాహిల్ కు న్యాయం చేయాలన్న రాహుల్, సాహిల్ పై దాడికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రాహుల్, విద్యార్థులపై హింసను సహించేది లేదని వెల్లడి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.